హలో వ్యూయర్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ భాగ్యనగరంలో బంగారు తోట. నేను సరోజిని ఫ్రమ్ హైదరాబాద్. ఈరోజు ఏంటంటే ముఖ్యంగా పెద్ద మొక్కలు మన కుండీలలోనూ టబ్బులో ఉన్న పెద్ద మొక్కల్ని రీపాట్ చేయకుండానే వాటికి మంచి పోషకాలు ఎలా అందించాలి అనేది చాలా చిన్న వీడియో. అయితే నేను మీకు ఎలా అందించాలో చూపించబోయే ముందు మా ఇంట్లో కుండీలలోనూ టబ్బులలోనూ ఉన్న పెద్ద పళ్ళ మొక్కలు, ఈ ఎస్పెషల్లీ ఈ సమ్మర్ క్రాప్కి వచ్చేవి పూతా పిందెతో ఉన్నాయి, వాటిని ఒక్కసారి చూపించి అప్పుడు మీకు నేను ఏ పోషకాలు ఇస్తున్నాను, కుండీలో మట్టి మార్చకుండా ఉన్న మట్టినే ఎలా సారవంతంగా చేసుకోవాలి అనేది చెప్తాను. ఓకే, ఇది మా మల్బరీ ప్లాంట్. ఎంత బాగా కాపు పడిందో చూడండి పై వరకు. దీంట్లో పెద్ద ట్రేడ్ సీక్రెట్ ఏం లేదు. మనం ఎప్పటికప్పుడు ప్రూనింగ్ చేసుకుంటూ ఉండాలి. ప్రూనింగ్ చేసేసి ఆకులు తీసేస్తూ ఉండాలి. అలాగే కొంచెం కొమ్మలు కూడా కట్ చేసుకుంటూ ఉంటే వచ్చే ప్రతి కొత్త కొమ్మ దగ్గర మనకి ఇలా కాయలు వచ్చేసేస్తాయి అన్నమాట. ఈ కొమ్మల్ని మనం వేస్ట్ చేయకుండా మళ్ళీ చిన్న చిన్న కుండీలో పెట్టుకోవచ్చు. మన దొడ్లో మన 4 మొక్కలు పెంచుకోవచ్చు. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ అడిగితే కూడా చక్కగా ఇస్తూ ఉండొచ్చు. ఇది మన వాటర్ యాపిల్. ఈ వాటర్ యాపిల్ అయితే ఇప్పుడే సీజన్ మొదలవుతుంది. కాస్తే మాత్రం భయంకరంగా కాస్తుంది. ఇలా గుత్తులు గుత్తులుగా పూత వచ్చేస్తుంది. కనుపు దగ్గరికి పూత వచ్చేస్తుంది. ఇప్పుడే సీజన్ మొదలైంది. ఈ టైంలోనే మనం ఎక్కువ ఎరువులు అందించాల్సిన అవసరమైతే ఉంది. అప్పుడే ఈ కాపు బాగా నిలుస్తుంది. ఎర్రదానిమ్మ, ఈ ఎర్రదానిమ్మ కూడా ఇప్పుడు బాగా వస్తుంది. ఇది సీజన్ కదా, బాగా పూత పింద వస్తుంది. ఇది నేను 100 రూపాయల టబ్బులో పెంచిన బత్తాయి మొక్క. ఇక్కడంతా చూడండి మొగ్గలు ముందు పిందెలు. మొగ్గ దశ దాటిపోయింది, పిందె దశ మొదలైంది. ఇప్పుడే పిందెలు పెరుగుతున్నాయి. ఫస్ట్ కాపు అన్నమాట. చెట్టు నిండా పిందెలు ఉన్నాయి. అయితే ఎన్ని పిందెలు పెరిగి పెద్దవవుతాయని చెప్పలేము, కానీ బాగానే కాసేటట్లే ఉంది. కాయలు బాగానే పెద్దవయ్యేటట్టు ఉన్నాయి. నాకు తెలిసి మంచి కాపే వస్తుంది. ఒక నెలలో ఆ సంగతి కూడా తెలిసిపోతుంది. ఇది మా పాల సపోటా మొక్క. చూసారు కదా, ఇలా ఎప్పుడు మనకి పింద పూత గుత్తులు గుత్తులుగా ఇలా వస్తూనే ఉంటాయి. ఒకవైపు పింద రెడీ అవుతుంటుంది, ఇంకోవైపు కొమ్మలకి పూత వస్తుంది అన్నమాట. ఇలా పైనాపిల్ ఎంత బాగా హెల్తీగా పెరుగుతుందో చూసారు కదా. అయితే ఇంతకీ ఏంటంటే దీనికి మనం 2 రకాలుగా ఇచ్చుకోవచ్చు. ఒకటి సాలిడ్ ఫర్టిలైజరు, ఒకటి లిక్విడ్ ఫర్టిలైజరు. ఇది కూడా పెద్ద ఖరీదైనది ఏం అక్కర్లేదు. మనకు అందుబాటులో ఉన్న న్యాచురల్ మెన్యూర్ ఇస్తే చాలు. మీకు ఉంటే కనుక కాస్త బోన్ మీల్ వేయండి, లేదంటే న్యాచురల్ మెన్యూరే వేయండి. న్యాచురల్ మెన్యూర్ అంటే ఇప్పుడు మాగిన బాగా పశువుల ఎరువు, కంపోస్టు ఏదైనా ఇవ్వచ్చు. అయితే ఇక్కడ చూడండి, ఈ టబ్లో ఇది వర్మీ కంపోస్టు. యాక్చువల్గా ఆవు పేడతో తయారు చేసిన వర్మీ కంపోస్టు. ఇక్కడ మీకు తెల్లగా కనిపిస్తుంది కదా, అది ఒక రకమైన గుడ్ బ్యాక్టీరియా. దాని గురించి నేను స్పెషల్ వీడియో చేస్తాను రేపు. ఈ లేయర్లుగా కనిపిస్తుంది చూడండి, చిన్నగా తెల్లగా కనిపిస్తుంది. ఇది చాలా గుడ్ బ్యాక్టీరియా అన్నమాట. ఇది ప్లాంట్ గ్రోత్కి చాలా మంచిది. అలాగే మొక్క ఎదుగుదలకి మంచిది. అలాగే మనం వేసిన మెటీరియల్ డీకంపోజ్ అవడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. దీని గురించి ఒక స్పెషల్ వీడియో చేస్తాను. ఇది ఏదో అనుకోకండి. సో ఇలాంటి మంచి బాగా తయారైన మనం కంపోస్ట్ ఏదైనా ఇవ్వచ్చు. అట్లాగే లిక్విడ్, ఇంతకుముందు నేను మీకు చెప్పాను కదా, ఒక బాగా మాగిన ఆవు పేడని ఇలా టబ్లోనో డబ్బాలోనో ఇలా కలిపి పెట్టుకొని 7 to 21 days వరకు మనం వాటిని వాడుకోవచ్చు. ఇలా ఇందులో తయారైనప్పుడు మీథేన్ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ మూత తీసినప్పుడు ఆ సౌండ్ కూడా వస్తుంది మనకి, అలా సౌండ్ వస్తుంది అన్నమాట. ఈ లిక్విడ్ ఉంది కదా, ఈ లిక్విడ్ని 1:2 or 1:3 రేషియోలో మనం ఎప్పుడు ఇస్తున్నట్లయితే 1:2 కూడా సరిపోతుంది. 1:5 వరకు కూడా మనం ఇచ్చుకోవచ్చు. సో దీన్ని వాటర్లో కలిపి నెల రోజులకు ఒకసారి ఒక 5 లీటర్ల
మనం లిక్విడ్ ఇస్తే సరిపోతూ ఉంటుంది. అట్లాగే మనం ముందు చెప్పుకున్నట్లుగా కంపోస్ట్ ఉంది కదా, ఒక 2 kg కంపోస్ట్ ఈ టైంలో ఇస్తే సరిపోతుంది, మాటికి ఇవ్వక్కర్లేదు. ఈ ఇచ్చిన లిక్విడ్ వల్ల ఆ కంపోస్ట్ కూడా ఇంకా బాగా మొక్కలకి ఉపయోగపడుతుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు ముందుగా ఏం చేయాలో చూద్దాం. ముందుగా ఏం చేయాలంటే ఈ టబ్బులో ఉన్న ఈ మట్టి ఉంది కదా, ఈ మట్టిని మనం ఏం తీయక్కర్లేదు, అందులోనే ఉండనియచ్చు. అంతా సర్దేసి ఈ చిన్న వేర్లు ఉంటాయి చివరికి, ఇలా అన్నమాట. ఈ మట్టిని సర్దుకొని మనం మొక్క మొదలుకి వేసుకోవాలి. ఈ చుట్టూ గ్యాప్ వచ్చేస్తుంది. ఇది ఒక రెగ్యులర్ ప్రాసెస్. ఇలా చుట్టూ వచ్చేసినాక అప్పుడు మనం ఈ గ్యాప్లో కంపోస్ట్ ఇచ్చుకోవాలి. అప్పుడప్పుడు మనకి అన్వాంటెడ్ ప్లాంట్స్ కూడా మొలుస్తూ ఉంటాయి కదా, ఇలా చేసేటప్పుడు వాటన్నిటిని తీసేసుకుంటే బాగుంటుంది. పుణ్యం పురుషార్థం 2 పనులు ఒకటేసారి అయిపోతాయి. ఇక్కడ ఎక్కడ నేను మొక్కను కదల్చట్లేదు, మట్టి కూడా మార్చట్లేదు. ప్లస్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం వేసిన ఈ కంపోస్టు అది ఎప్పటికప్పుడు మొక్క తినేస్తూ ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా ఇది నిండిపోవటం అనేది ఉండదు. ఈ తెల్లటి బ్యాక్టీరియా మొక్కకి చాలా హెల్ప్ అవుతుంది. ఇలా ఇచ్చినాక ఇప్పుడు నేను కలిపినటువంటి ఆ లిక్విడ్ ఇస్తాను. ఒకసారి ఆ లిక్విడ్ గురించి కూడా ఒకసారి చెప్తాను మీకు. ఓకే, ఇది బాగా మాగిన పేడ, అంటే 6 నుంచి 7 నెలల మాగిన పేడని నీళ్ళల్లో వేసి మనం నానబెట్టిందనమాట. బ్రౌన్ కలర్లో తయారైంది లిక్విడ్. ఈ లిక్విడ్ని ఇప్పుడు నేను వాటర్లో పోస్తున్నా, చూడండి. ఈ కలర్ చూడండి ఎలా ఉందో. మనం వేసిన కంపోస్ట్ బాగా పనిచేయటానికి ఈ లిక్విడ్ పనిచేస్తుంది. ఇది 5 లీటర్స్ది. ఈ 5 లీటర్స్ నీళ్ళు ఇస్తే సరిపోతుంది. ఇలా మొక్కకి చుట్టూ ఇలా ఇస్తే చాలు. బోలెడు కాపు. ఇలా వద్దంటే కాపు తీసుకోవచ్చు. ఇప్పుడు చూసారు కదా, బోలెడన్ని మొక్కలు చూపించాను కదా మీకు, అన్నీ కూడా మంచి పూత, పిందె, కాపు దశలో ఉన్నాయి. ఇవన్నీ కూడా సమ్మర్లో మనకు వచ్చే పంటలు. ఇంకా చాలా ఉన్నాయి, మరొకసారి చూద్దురు కానీ. సో ఈ చిన్న వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అంటే ద బెల్ ఐకాన్. సో మన వీడియో నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు మీకు అందుతూ ఉంటాయి. ఈ పెద్ద మొక్కల్ని రీపాట్ చేయాల్సిన అవసరం లేదు. మట్టిలో ఎప్పుడు పాతది కొత్తది ఉండదు. ఆ ఉన్న మట్టిని ఎన్రిచ్ చేస్తూ ఉండాలి. ఎప్పటికప్పుడు పోషకాలు ఇస్తూ ఆ మట్టిని సారవంతంగా ఉంచితే చాలు, మొక్కలు చక్కగా పెరుగుతాయి, మంచి కాపిస్తాయి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.